ధర్మపురిలో అటు వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమి గెలుపుపై పూర్తి నమ్మకంతో కనిపిస్తున్నాయి. ఓటమి తమకు దరిదాపులో రాదన్న ధీమా రెండు వర్గాల వారిలో చెక్కు చెదరటం లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త అయినప్పటికీ తమ పార్టీల విజయం కోసం చేయాల్సిందంతా చేశారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి తన గెలుపుతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జెండా పాతడానికి గట్టిగానే చక్రం తిప్పారంటున్నారు. ఆ క్రమంలో పోలింగ్ ముగిశాక ఎవరి లెక్కలతో వారు గెలుపు తమదే అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎవరిని విజేతలుగా చేస్తాయో చెప్పడం సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీ సాధిస్తారని పోలింగ్ ముగిసే నాటికి ఓ క్లారిటీ వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ఓటర్లు వారి శైలిలో కన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అంటే ఎనలిస్టులు సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఓటర్లు వారి అభీష్టాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసి నిగూఢంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై రాజకీయ విశ్లేషకులకు కూడా ఓ క్లారిటీ లేకుండా పోయిందట. అయితే అభ్యర్థులు మాత్రం భలే ఖుషీగా కనిపిస్తుండడం విశేషం. ఓటమి అన్న ఆలోచన మదిలోకి రానియడం లేదు. గెలిచి తీరతామన్న వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే గెలుపుపై వారుకున్న నమ్మకమేంటి అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువతపైనే రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో కానీ పార్టీ నేతల నమ్మకం చూస్తే బెట్టింగ్ రాయుళ్లు మాత్రం చెలరేగిపోతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాటి నుంచి ఎన్నికల కోడొచ్చే వరకు సంక్షేమ పథకాల పేరుతో నవరత్నాలు వెదజల్లారని, ఆ సంక్షేమ ఫలాల ప్రభావంతో మహిళలు, వృద్ధులు తమ పార్టీని మరోసారి ఆదరించి తీరతారని వైసీపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా జమైన నగదు పథకాలు ప్రసారం చేయని ప్రకటనల మాదిరిగా తమ విజయానికి దోహదపడతాయని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. ఇలా 5 ఏళ్లలో జగన్ చేసిన బటన్ రాజకీయాలన్నీ చెప్పుకుంటూ వైసీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తోడు స్థానికంగా తమకున్న పలుకుబడి కూడా ప్లస్ అవుతుందని ఆ పార్టీ క్యాండిడేట్లు తమ కేడర్కి భరోసా ఇస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కవసం చేసుకోవడానికి చేయాల్సిందంతా చేసింది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం వివరించడంతో పాటు సూపర్ 6, బాబు భరోసా హామీలతో మహిళలు, వృద్ధులు, యువత టార్గెట్గా ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి, అమలు చేసే సంక్షేమ పథకాలపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి క్షేత్రస్థాయిలో అభ్యర్థుల వరకు ముమ్మర ప్రచారం చేశారు. మరోవైపు జగన్ పాలనలో పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇసుక కొరత, పడకేసిన అభివృద్ధిపై విస్తృతంగా జనంలోకి వెళ్లారు. ఇక వైసీపీ బిల్లు పాస్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కొత్త చట్టంతో ప్రజల భూములు, ఆస్తుల్ని వారి చేతుల్లోంచి లాగేసుకుంటారని, కబ్జాకోరులు చెలరేగిపోతారని మిత్రపక్షాల నేతలు చేసిన ప్రచారం రూరల్ ప్రాంతాల ఓటర్లపై ప్రభావం చూపించిందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అవినీతి రాజ్యమేరిందని, అరాచక పాలన కొనసాగిందని విమర్శల వర్షం కురిపించారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు కూడా ఈసారి ఫలితాలపై ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంలో కీ రోల్ పోషించారు. తర్వాత 5 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా జిల్లా వైసీపీ నేతలతో సాన్నిహిత్యం కొనసాగించిన వేమిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన మార్కు చూపించారు. జిల్లా వైసీపీని తన వెంట నడిపించుకున్న ఆయన ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం తమకు మరింత ప్లస్ అయిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నడూ లేని విధంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రాత్రి వరకు సాగింది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం పైన వచ్చిన ఓటర్స్తో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ సమయంలో వచ్చిన ఓటర్లు రాత్రి 12 వరకు కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ పాలనతో విసిగిపోయి మార్పు కోరుకోవడం వల్లే వారంతా బూతులకు క్యూ కట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా మహిళలు, వృద్ధులు అత్యధికంగా తమ పార్టీకి ఓట్లు వేశారని, వారంతా జగనన్న పాలనే కోరుకుంటున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఇలా మహిళలు, వృద్ధులు, యువతపై ఎవరి నమ్మకం వారు వ్యక్తం చేస్తుండడంతో అసలు ఆయా వర్గాల ఓటర్ల మొగ్గు ఎటు ఉందనేది అంతుపట్టకుండా తయారైంది.
కౌంటింగ్ గడువు సమీపిస్తుండటంతో బెట్టింగ్ బాబులు ఎవరి నమ్మకంతో వారు కాయ్ రాజా కాయ్ అంటూ ఉండడంతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరి చూడాలి ఈసారి ఎవరి పంట పండుతుందో. For more videos like this, subscribe Big TV channel.